ఓకేనా? పవన్ కళ్యాణ్ కాపోడే, కులంతో పని లేదు. కానీ మేమందరం పవన్ కళ్యాణ్ చేద్దామంటే పిచ్చి పేలాడు పెళ్ళి ఏదో పేలాడు ఆడిని తీసేస్తాను. అధికారం వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎవడో పవన్ మేము కాపోనే కాదనలేదు. కానీ ఆడు ఏం చేస్తాడంటే లా యాదవం తీసేస్తాను, వీడిని చంపేస్తాను, వీడు తోసేస్తాను అనకూడదు. ఆడు ఏం చేయాలంటే అధికారం వచ్చే వరకు జాగ్రత్తగా పడాలి. కానీ ఆ పేలాపని ఎందుకడికి ఆడికి ఎందుకు అది ఆగాగు అంటే నేను జగన్ గారి లాగా వెనకుండి అన్ని చేపించాను కదా, నేను ఏదన్నా ఏం చేసేస్తాడు? ఏది 13 సీట్లతో ఒక సీట్ రావాలనేది ఎందుకు మా కొడుకి? ఎవరిదో ఎవరిది పీకలేదు? ఎలా వస్తుందిరా? ఎలా వస్తుంది? అమరావతి దెంగండి, మీరు రాజధాని ఏదన్నా చెప్పుకోగలరు, దెంగండి రా, దెంగండి. మళ్ళీ రాజధాని మొత్తం రాజధాని దెంగండి అది. ఓకే, రాష్ట్ర రాజధాని ఎలా ఉంటుంది? ఒరే పనికి మళ్ళీ 10 సంవత్సరాలు మనం హైదరాబాద్ లో ఉండాలా. ఈ ఎదవ ఎందుకు ఇతనికి వచ్చాడు? ఎందుకు వచ్చేసాడు? అమరావతిని రాజధాని సొల్ల చేశాడు. దొంగ దెంగలాడు, భూములు కొని దింగాడు. చాలా మంది ఏమన్నారంటే సొంత బాబాయ్ కేసులోనే న్యాయం తీసుకురాలేనోడు రాష్ట్రాన్ని బాబాయ్ ఎవడు చంపాడు? చంద్రబాబు నాయుడు చంపేశాడు. సిబిఐ అవినాష్ రెడ్డిని ఎంక్వైరీకి ఎందుకు పిలుస్తున్నాడంటే ఆడు వెళ్ళాడు కబుక్కుని. మా బాబాయ్ నీకు బాగుంది, నువ్వు నేను ఉన్నావు, నువ్వు మనోడు, నీకేదో అవుతుంది అవుతాడు, నేను పరిగెట్టి రానా? పక్క ఇల్లు మొత్తం చంపినాడు వాడు. ఇప్పుడు సిబిఐ తేల్చాలి కదా, ఎవరు తేల్చాలంటే చంద్రబాబు నాయుడు తేల్చాల్సి. అది ఆ టైంలోనే జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు సీఎం ఉండగానే జరిగింది ఈ మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీలో ఉన్నప్పుడు న్యాయం తీసుకురావాలి కదా. ఇది న్యాయస్థానానికి వదిలేశాడు, వీడు సొంతంలో తీసుకోలేదు, న్యాయస్థానానికి వదిలేశాడు. సిబిఐకి ఎందుకు హాజరు అవ్వట్లేదు ఎవరు? అవినాష్ రెడ్డి ఎందుకు బెమ్మనికి వెళ్ళాడు? మొన్న చెప్పాడు కదా. ఇప్పుడు సునీత వెళ్ళిందా? సునీత పనికిమాల సునీత ఆయన వీళ్ళకి ఇద్దరు కలిసే చంపేశారు వాళ్ళ బాబుని. ఎందుకంటే ఆ మొండ కొడుక్కి రాశారు ఆస్తి అంటారా. అందుకోసం ఈ పనికిమాలది సునీత వెళ్ళింది. ఎందుకంటే ఆస్తి అంతా ఆ మొండ కొడుకు పోద్దామని. తెలుసా నీకు? చెప్పనా? అది మొండ కొడుకు పోద్ది. అది ఆ పిల్లడు ఉన్నాడు తెలుసా, అక్కడ పోద్ది ఇది ఆస్తి అంతాన. అందుకోసం ఈ పనికిమాల సునీత ఉంది కదా, వీళ్ళతో బానేసి చంద్రబాబు నాయుడు చేయగలిపింది ఆస్తి పోకుండాను. అంతే తప్ప ఏం లే. వీళ్ళకి అవసరం లేదు, ఇలా ఆస్తి వీళ్ళకి చాలు. వీళ్ళకి ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాల్సిన పని లేదు. ఒక్క రూపాయి తీసుకున్న సీఎం ఎవడో తెలుసా నీకు? ఒక జగనే. హెలికాప్టర్లో దిగేది కూడా జగనే అంటున్నారు. హెలికాప్టర్ తిరగకపోతే సీఎంకి ఎవరేంటి? ఎవడు మాట కుడతాడు సీఎంకి? హెలికాప్టర్ ఎవరా? విమానం ఇస్తారా? సీఎంకి ఎవరా? అలాగే చంపేశారు రాజశేఖర్ తీసుకెళ్ళి ఇస్తారు. వీడిని కూడా చంపేస్తారేమో. ఏది లేదు, బొక్కే కాదు, సొల్లే కాదు, మొత్తం మొదలు కొట్టిపోతారు. అసలు తెలుగుదేశం అనేది కనపడదు ఇక్కడ.